Hi guys, welcome back to my channel Smile with Arpita. మీరు ఈ వీడియో చూసే ముందు లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్ చేయండి గాయ్స్. సో ఈరోజు వీడియో ఏంటనుకున్నారా? ఆల్రెడీ మీరు thumbnail-లో చూసే ఉంటారు. మేమైతే ఈరోజు మామిడికాయ పచ్చడి పెట్టుకోబోతున్నాం. ఇప్పుడైతే ప్రస్తుతం వెల్లుల్లి అయితే రెడీ ఉంది. అండ్ ఇక్కడైతే మా డాడీ మామిడికాయలు కొడుతున్నాడు. చూసేద్దాం పదండి. ఫస్ట్ మనకి మామిడికాయ తొక్కు కావాలంటే ఫస్ట్ మామిడికాయలు కావాలి కదా, సో అందుకే మామిడికాయలు కొడుతున్నా అనమాట. ఎప్పుడు బయట కొట్టిస్తావు కదా, మరి ఈసారి లాస్ట్ ఇయర్ నుంచి వాళ్ళు ఎందుకు ఇంట్లో కొడుతున్నావు? కానీ మనకు శ్రమ అవుతుంది కదా, కానీ మనకు శ్రమ అవుతుంది కదా కొట్టే తొక్కు గలీజు. ఓకే, ఇప్పుడైతే ప్రాసెస్ చూద్దాం. అమ్మ అయితే చూడండి, మా మమ్మీ అయితే ఇక్కడ అన్నీ సిద్ధం చేస్తుంది అన్నమాట. లేక నేనైతే ఒక పని చేసిన. ఏంటంటే ఏం చేసింది మమ్మీ? ఎల్లిపాయల పొట్టు తీసిన. ఇక మా మమ్మీ మొత్తం నన్ను మెచ్చుకుంటూనే ఉన్నది. నా చిన్న బిడ్డే ఎల్లిపాయ పొట్టు తీసిందని మురిసిపోతుంది కదా కదా మమ్మీ? అలా పెద్ద బిడ్డకి ఎన్నిసార్లు చెప్పిందో, నా చిన్న బిడ్డ మస్తు పని చేసింది అలా అని. మా మమ్మీకి అప్పుడప్పుడు ఇట్లా చిన్న చిన్న హెల్ప్ చేస్తే ఎంత మురిసో పోతుంది. ఫస్ట్ అయితే మనము జీలకర్ర తీసుకొని ఎంచుకోవాలి. మొత్తం బ్రౌనిష్ కావద్దు, లైట్గా ఎంచుకోవాలి. అలానే సేమ్ ఆవాలు కూడా ఎంచుకోవాలి. అట్లా ఆవాలు ఎంచుకున్న తర్వాత సేమ్ అట్లనే కొంచెం మెంతులు కూడా ఎంచుకోవాలి. అవి ఎంచుకొని పక్కకు పెట్టేసుకోవాలి ఇలా. ఆ తర్వాత జీలకర్ర ఇంకా మెంతులు రెండు ఒకటే దాంట్లో కలిపి గ్రైండర్ పట్టేసుకోవాలి. ఆ రెండు ఒక దగ్గర గ్రైండర్ పట్టేసుకున్న తర్వాత మళ్ళా ఆవాలు కూడా సేమ్ అంతే గ్రైండర్ పట్టేసుకోవాలన్నమాట. ఇదే మెయిన్ మసాలా అన్నమాట తొక్కుకి, జీలకర్ర, మెంతులు అండ్ ఆవాలు. ఆ తర్వాత మా మమ్మీ అయితే కారంని జల్లడ పట్టింది. అయితే నేనైతే ఫస్ట్ టైం కారం జల్లడ పట్టడం చూడడం. సో మా మమ్మీకి అడిగిన, ఎవరైనా కారంని జల్లడ పట్టుకుంటారావే అంటే పట్టుకుంటారు, ఎవరైనా పట్టకపోయినా కానీ నేనైతే పడతా. ఎందుకంటే కారం ఉండలు కాకుండా ఉండడానికి జల్లడ పట్టుకోవాలా అనుకుంటున్నది. ఆ తర్వాత సాల్ట్ కూడా అంతే జల్లడ పట్టుకుంది. ఆ తర్వాత మనం ఫస్ట్ జీలకర్ర ఇంకా మెంతులు గ్రైండర్ పట్టుకున్నాం కదా, సేమ్ అది కూడా జల్లడ పట్టుకుంది. చూడండి, మీకు చూపెడతా చూడండి. ఇలా ఉండలు ఉంటుంది. అదే పౌడర్ మనం గ్రైండర్ పట్టేసి వేసేస్తే అంత ఉండలు వస్తుందంట. తర్వాత లాస్ట్కి మాగుతుంది కదా తొక్కు, అప్పుడు అట్లా ఉండలు అవుతుందంట. ఆ తర్వాత సేమ్ ఆవాలు కూడా అంతే జల్లడ పట్టేసుకుంది. జల్లడ పట్టేసుకొని ఇప్పుడు మొత్తం కలుపుకుంటుంది అన్నమాట. అంత మొత్తం మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు దీంట్లోని కొంచెం వెల్లుల్లిపాయలు వేసింది కొన్ని. ఆ తర్వాత వెల్లుల్లిపాయ పేస్ట్ సపరేట్ వేసింది. ఆ తర్వాత అల్లం పేస్ట్ వేసింది. అయితే నేనేమన్నా, మమ్మీ అల్లం వెల్లుల్లి ఒకటే దగ్గర మిక్స్ వేసుకోవచ్చు కదా అంటే, నాకు అట్లా మంచిగా అనిపించేది, నేను ఎప్పుడు ఇట్లానే వేస్తా అని చెప్పింది అనమాట. నేనేమో మా మమ్మీ డాడీ పని చేస్తుంటే నేనేమో దొంగ లెక్క మెల్లగా పచ్చళ్ళు తీసుకొని తినేస్తున్నా అన్నమాట. పుల్లగా ఉంది కాయ, మంచి వస్తుంది తొక్కు. ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని దాంట్లో నూనె యాడ్ చేసుకొని అది వేడేంత వరకు వెజ్ చేయాలి. మేమైతే ఎప్పుడు పచ్చడి కోసం అయితే పల్లి నూనె వాడతాము. ఆ తర్వాత నూనె వేగిన తర్వాత జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేసుకున్న తర్వాత కొన్ని నువ్వులు అండ్ కొన్ని ఆవాలు అండ్ ఆల్సో కొన్ని మెంతులు వేసుకోవాలి. అవన్నీ వేసుకున్న తర్వాత కొంచెం అవి కాలవాలి. కాలిన తర్వాత ఇట్లా సౌండ్ వస్తుంది. సౌండ్ రావాలి, అయితే అది వేగినట్ట. సౌండ్ వచ్చిందంటే దానికి అర్థం అవి జీలకర్ర, ఆవాలు, మెంతులు, నువ్వులు అవి వేగినట్టు అనమాట. ఆ వేగిన తర్వాత మనం
గ్రైండ్ చేసుకున్న వెల్లుల్లి వేసుకోవాలి. వెల్లుల్లి వేసుకుంటే చూడండి అసలు కొంచెం వేసింది వెల్లుల్లి, మొత్తం నూనె మొత్తం పై వరకు వచ్చింది. అదే మనం చిన్న బౌల్ పెట్టుకుంటే అది పొంగుతుంది అన్నమాట. చూడండి కింద పెట్టిన నూనె ఎట్లా వంగుతుంది అసలు. మనం ఫస్ట్ కారం, ఉప్పు, జీలకర్ర మెంతుల పౌడర్, ఆవాల పౌడర్, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అంత వేసినాం కదా, దాంట్లోనే ఇప్పుడు మనం మ్యాంగోస్ వేసుకోవాలి. మ్యాంగోస్ వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత అది మనం కాచిన ఆయిల్లో వేసేసుకోవాలన్నమాట. చూడండి ఇట్లా కాచిన ఆయిల్లో వేసేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసుకోవాలి. అంతే, మన యమ్మీ యమ్మీ పికిల్ రెడీ అన్నమాట. చూడండి అసలు నాకు ఇప్పుడు దాన్ని చూస్తే నేను నోరు ఊరిపోతుంది. అసలు టేస్ట్ కూడా అదిరిపోయింది. గైస్ నిన్న తొక్కు కలిపినాం కదా, దీంట్లో ఇప్పుడు వేడి వేడి రైస్ వేసి మమ్మీ నాకు తినబెడతా అంటుంది. చూద్దాం టేస్ట్ ఎట్లుందో. మమ్మీ అయితే తొక్కు వేసి అయితే అన్నం కలుపుతుంది. అసలు ఆ తొక్కుని చూస్తే నాకైతే నోరు ఊరుతుంది. గైస్ నేనే ఫస్ట్ టేస్ట్ చేయబోతున్నా. ఇంట్లో చిన్నదాన్ని కాబట్టి ఎక్కువ నిలుస్తారని మమ్మీ ఎప్పుడు నాకే పెడుతుంది. టేస్ట్ చేసి చెప్తాను. అది మమ్మీ బా ఏమన్నా ఇందాక రాకే బా ఒక పికిల్ బిజినెస్ వెళ్దామమ్మా. అది నువ్వు తిన ఒకటి. ఇప్పుడే పుష్టిగా తిన్నా. అసలు మమ్మీ చేతితోని పికిల్ అయితే అదిరిపోయింది. మీరు కూడా ఇదే ప్రాసెస్ చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకే గైస్ బాయ్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. మీకు కనుక మా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి.